సాయిరామ్ అండి, నమస్కారం. మొన్న జనవరి 1వ తారీఖు నుంచి గీతా సాధన అనే పేరుతో భగవద్గీత ఆన్లైన్ క్లాసులు ప్రారంభించేశాము అనే విషయం అందరికీ తెలిసినదే. దీనికి చాలా చక్కటి స్పందన వచ్చింది. ఎంతోమంది జాయిన్ అయ్యారు, ఎంతో ఆసక్తిగా వింటున్నారు. అలాగే వచ్చే ఒక 4-5 రోజుల్లో మేము మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకుని దాని మీద పరీక్ష కూడా నిర్వహించుకోబోతున్నాం. అయితే ఇది ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరికీ సమయం అనుకూలంగా ఉంటుంది, కాకపోతే ఉద్యోగస్తులకి సమయం అనుకూలంగా ఉండట్లేదట. కొంతమంది కాల్ చేశారనమాట, మాకు భగవద్గీత నేర్చుకోవాలని ఆసక్తి అయితే ఉందండి, అందులోనూ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలని ఆసక్తి అయితే ఇంకా ఉంది, కానీ ఆ సమయం మాకు అనుకూలంగా ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే, రేపు జనవరి 26 ఆదివారం మధ్యాహ్నం 3 to 4:30 అంటే ఒక గంటన్నర సేపు అసలు భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి, భగవద్గీత ఏ వయసు నుంచి నేర్చుకోవాలి, భగవద్గీత మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, అందులో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే అంశాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు ఆసక్తి ఉండి సమయం అనుకూలంగా లేదు అంటున్నారో, అంటే రోజుకో శ్లోకం నేర్చుకోవడం చాలా మంచిది, కానీ అందరికీ వాళ్ళ వాళ్ళ బాధ్యతల వల్ల రోజు నేర్చుకోవడం అవ్వదు. కాబట్టి కనీసం ఈ ఆదివారం, అలా అని ప్రతి ఆదివారం కాదండి, ఈ ఆదివారం మాత్రమే, అది కూడా ఒక అధ్యాయ సారాంశాన్ని, అర్జున విషాద యోగం ఆయా అధ్యాయం యొక్క సారాంశం మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో చెప్పే విషయం అనమాట. కాబట్టి ఈ క్లాస్కి వచ్చి మీరందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. కానీ కొంతమంది ఏమంటారంటే, మేడం బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, ఈ బాధ్యతలన్నీ తీరాక మేము ఖచ్చితంగా భగవద్గీత నేర్చుకుందాం అనుకుంటున్నాము అంటారు. ఇది ఎలా అనిపిస్తుంది అంటే, సముద్రంలో స్నానం చేద్దామని వెళ్ళి అలలు కాసేపు తగ్గితే మేము స్నానం చేసి వస్తాము అని ఎదురు చూస్తే ఎలాంటిదో, బాధ్యతలు తీరాక భగవద్గీత నేర్చుకుంటాము అనేది కూడా అలాంటిదే. ఎందుకంటే అలలు తగ్గవు, స్నానం చేయలేము. అలాగే బాధ్యతలు తీరాలంటే మనిషి ఉండే ఆఖరి క్షణం వరకు కూడా మనకి బాధ్యతలతోటే ఉంటాం. అలా బాధ్యతలతో ఉంటూ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే మన జీవితాన్ని ఎలా సార్థకత చేసుకోవాలో చెప్పేదే భగవద్గీత. అలాంటి భగవద్గీతను నేర్చుకోవడానికి మనకి సమయం లేదు, బాధ్యతలు అంటే మరి మన జన్మ సార్థకత ఎలా అవుతుంది? అసలు భగవద్గీత ఏం నేర్పిస్తుంది అనేది మనం ఒకసారి తెలుసుకుంటే మనకి లేని సమయాన్ని, అంటే సమయం లేదు అనే వాళ్ళు కూడా సమయాన్ని వీలుగా చేసుకుంటారేమో అని అనిపించింది. ఒక్కసారి చూద్దామంటే ఒక 2-3 విషయాలు భగవద్గీత మనకు అసలు ఏం నేర్పిస్తుంది. మనిషికి అన్నిటికంటే అతిపెద్ద భయం మరణ భయం. ప్రతి మనిషికి ఉండే భయం అన్నమాట. ఆ భయాన్ని, అంటే మరణ భయాన్ని తొలగిస్తుంది భగవద్గీత. భగవద్గీత చదవడం ద్వారా మనం ఆ భయాన్ని జయించగలుగుతాం. అలాగే ప్రతి మనిషిలోనూ కూడా ఏదో ఒక వ్యామోహం ఉంటుంది. అంటే పదవి మీద వ్యామోహం, ఆస్తి మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, పుత్రుల మీద వ్యామోహం, అలా ప్రతిదీ, అంటే ఎవరి వయసుకి తగినట్టు వాళ్ళకి వ్యామోహం అనేది ఉంటూనే ఉంటుంది. ఆ వ్యామోహం ఏం చేస్తుందంటే ఎంతటి బలవంతుడినైనా సరే ఎంత బలహీనంగా మారుస్తుంది అనేది మనకి భగవద్గీత చెప్తుంది. అలాగే శారీరక బలం కన్నా మానసిక బలం ఎంత గొప్పది, మానసిక బలహీనత అంటే ఏంటి, దాన్ని ఎలా జయించాలి అనేది బోధిస్తుంది. అంతేకాకుండా తెల్లారు లేచినప్పటి నుంచి అందరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, కానీ ఆ పని ఎలా చేయాలి అంటే మనం కర్మబంధంలో చిక్కుకోకుండా పని ఎలా చేయాలో కూడా భగవద్గీత నేర్పిస్తుంది. జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, అలాగే మన ప్రవర్తనకి కారణం ఏంటి, మన ప్రవర్తనకి కారణాలు మనలో ఉన్న త్రిగుణాలు. అసలు ఆ త్రిగుణాలు అంటే ఏంటి, ఏ గుణం ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, అలాగే దైవ గుణాలు అంటే ఏమిటి, అసురు గుణాలు అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏంటి, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 84 లక్షల జన్మలు ఎత్తిన తరువాత పొందిన ఈ మానవ జన్మ, అత్యుత్తమమైన మానవ జన్మకి ఒక సార్థకత చేకూరాలి అంటే మనం ఏం చేయాలి అనేది మనకి మార్గదర్శిగా ఉండి చెప్పేదే భగవద్గీత. కాబట్టి సమయం లేదు అనుకోకుండా, సమయం వెళ్ళిపోతూనే ఉంటుందండి, మన కోసం ఏది ఆగదు, మనమే వీలు చేసుకోవాలి. కాబట్టి మనం నిత్యం సంతోషంగా ఉంచేటటువంటి ఆ భగవద్గీతకి కాసేపు సమయాన్ని కేటాయిద్దాం. మీకు నచ్చితే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఆల్రెడీ మీరు భగవద్గీత నేర్చుకుంటూ ఉంటుంటే సంతోషం, కాకపోతే ఇది షేర్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి భగవద్గీత నేర్చుకునే అవకాశాన్ని కల్పించుకున్నట్టు అవుతుంది. ఇది కూడా గీతా ప్రచారంలో ఒక భాగమే. దీనివల్ల కూడా మనం ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రలమవుతాము. కాబట్టి ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. మీరు కూడా భగవద్గీత నేర్చుకోండి, 10 మందిని భగవద్గీత నేర్చుకునేలా ప్రోత్సహించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.